పాట వచ్చింది. ఆ పాటలో సడన్గా నా మైండ్లో ఒక పాట వచ్చింది. ఆ పాట ఏంటంటే మనం పాడుకుంటాం కదా, నీ రక్తమే నీ రక్తమే అనే పాటలో, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. ఏముందండి అందులో? నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. సైతాను మనల్ని ఎప్పుడు ఏం చేస్తుంది? వెంబడిస్తూ ఉంటుంది. మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? బెదిరిస్తూ ఉంటుంది. అంటే మన మనసులో మనల్ని బెదిరించే ఆలోచనలు అది ఎప్పుడు కూడా కలుగు చేసి మనల్ని భయపడతా ఉంటుంది అనమాట. బెదిరిస్తూ ఉంటుంది. నిన్ను అలా చేస్తాను, నిన్ను ఇలా చేస్తాను అని మనల్ని ఎప్పుడు కూడా అది శోధిస్తూ ఉంటుంది అనమాట. ఈ శోధనలన్నీ మనం జయించాలంటే మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. అందుకే యేసు యొక్క రక్తాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలంట. అప్పుడు అందులో ఇంకేముందండి? దునుమాడేది నీ రక్తమే. అంటే దేవుని యొక్క రక్త ప్రోక్షణ మనం ఎప్పుడు కోరుకుంటా ఉంటే ఆ సైతాన్ని ఈ రక్తం చేత దేవుడు తోలివేస్తారంట. ఆ రక్తము చేత దహించేస్తూ ఉంటారంట. అందుకే మనం ఎక్కడున్నా కానీ ప్రార్థన రాలేదనుకోండి, ఒక పాటైనా మన మనసులో పాడుకోవాలి. ఇతరులకు వినిపించక్కర్లే, మన మనస్సులోనే మనం హమ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ పాటలు మనకి ఎంతటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయంటే, నాకు వచ్చింది ఆ చరణం, నేను పాడుకుంటున్నాను. జస్ట్ పాడుకుంటా ఉంటే ఏమైందంటే, మా బండి ముందే ఒక కొబ్బరి బొండాలు వాడు బండి మీద కొబ్బరి బొండాలు పెట్టుకొని వెళ్తున్నాడు అనమాట. వెనకాల తగిలించుకుని 2 గెలలు వెళ్తూ ఉండేసరికి అందులో ఒక కొబ్బరి బొండం మా ముందే అతను వెళ్తున్నాడు అనమాట. ఒక బొండం అందులో తెగిపోయి కరెక్ట్గా మా బండి ముందు పడిపోయిందనమాట. అంటే జస్ట్ ఏమాత్రం ఆ బండి అతనికి తెలియదు అది పడుతుందని, మనకి తెలియదు అది పడుతుందని కదా. అది పడిపోయినప్పుడు ఒకవేళ బండి టైరు దానికి తగిలిందనుకోండి, ఆ స్పీడ్లో ఏమవుతుంది? చాలా ప్రమాదము జరుగుతుంది. నేను వెంటనే ఆ చరణం వచ్చింది నా మనసులోనికి, నేను పాడుకున్నాను. వెంటనే దేవుడు త్రుటిలో ఆ కీడు తప్పించారనమాట. అంటే దేవుడు మనకి మాట్లాడుతూ ఉంటారు, మనకి పాటల ద్వారా